హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన జిన్ సెక్రటరీ అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఈ స్టోరీ ఇద్దరు సిస్టర్స్ కాదు, ట్విన్ సిస్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చెల్లేమో చాలా వీక్, ఇంకా తన్ని ఆఫీస్లో అందరు మేల్ ఎంప్లాయీస్ కూడా ఏడిపిస్తూ ర్యాగింగ్ చేస్తారు. దానికి కంప్లీట్ ఆపోజిట్గా అక్క చాలా స్ట్రాంగ్, ఇంకా రీసెంట్గానే బాక్సింగ్లో గోల్డ్ మెడల్ని అందుకొని ఉంటుంది. ఈ స్ట్రాంగ్ అక్క పేరు జిన్, ఇంకా తినే మన మూవీ యొక్క హీరోయిన్ అయి ఉంటుంది. హీరోయిన్కి ఆఫీస్లో ఉన్న మేల్ ఎంప్లాయీస్ అంతా కూడా తన చెల్లితో మిస్బిహేవ్ చేస్తారని తెలియడంతో కొన్ని రోజులు వాళ్ళ చెల్లి బదులు తానే ఆఫీస్కి వెళ్ళి అందరి మేల్ ఎంప్లాయీస్కి బుద్ధి చెప్దామని నిర్ణయించుకుంటుంది. హీరోయిన్ స్ట్రైట్గా వెళ్ళి ఎప్పుడు రూడ్గా మాట్లాడే ఒక రిసెప్షనిస్ట్ అయితే ముందు టేబుల్కి అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ చెల్లి ఒక మేనేజర్ దగ్గరికి వెళ్ళి వాడి అంతు కూడా చూస్తుంది. రూమ్ నుంచి బయటికి వచ్చి చూస్తే ఒక మేల్ ఎంప్లాయీ ఒక ఫీమేల్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టేలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ వెళ్ళి వాడిని కూడా రఫ్ ఆడించేస్తుంది. ఫ్యూచర్లో వాడి ఇంక ఏ అమ్మాయితో మిస్బిహేవ్ చేయకుండా ఉండేలా చూస్తుంది. ఇక్కడే మనం హీరోయిన్ రచ్చరచ్చ చేస్తూ ఉన్న ఆ కంపెనీ యొక్క యంగ్ సీఈఓ అయిన చెన్ని చూస్తాము. ఇతనే మన డ్రామా యొక్క హీరో అయి ఉంటాడు. హీరోయిన్ సీఈఓకి కూడా బుద్ధి చెప్దామని స్ట్రైట్గా అతని ఆఫీస్ లోపలికి వెళ్ళి సీఈఓని ఎత్తి కింద పడేస్తుంది. యాక్చువల్గా హీరో యొక్క పర్సనల్ సెక్రటరీనే హీరోయిన్ యొక్క చెల్లై ఉంటుంది. కానీ ఇప్పుడు హీరోయిన్కి ఆ విషయం తెలుసో తెలీదో, మర్చిపోయి ఉంటుందో గుర్తులేదో, హీరోని అలా ఎత్తి పడేస్తుంది. కాకపోతే హీరో ఆమెని తిట్టకుండా అతని యొక్క మెడ నొప్పి ఇప్పటికీ సరైందని హీరోయిన్ పొగుడతాడు. హీరో బోర్డ్ మీటింగ్ లోపలికి వెళ్ళి చూస్తే ఎంప్లాయీస్ అందరి మొహంలోనూ కూడా ఎందుకో కొంచెం బాధ అతనికి కనిపిస్తుంది. ఏమైంది, అందరూ ఇలా ఉన్నారు అని అడిగితే వాళ్ళందరూ కూడా ఏం చెప్పాలో తెలియక హీరోయిన్ వైపు చూస్తారు. హీరోయిన్ వాళ్ళందరికీ ఒక సిగ్నల్ని వదులుతుంది. నిజం చెప్పారంటే మళ్ళీ ఇంకొక రౌండ్ ఉంటుంది మీ అందరికీ అని. వాళ్ళంతా భయపడి అందరూ కూడా కార్ యాక్సిడెంట్లో ఇరుక్కుపోయారు. దానివల్లే వాళ్ళు ఇంత అప్సెట్ అయ్యి ఉన్నారని ఒక సుత్తి అబద్ధాన్ని చెప్తారు. అది అబద్ధమని హీరోకి అర్థమైపోతుంది. కాబట్టి ఎంప్లాయీస్ అందరినీ బోర్డ్ మీటింగ్ రూమ్ లోపల నుంచి బయటికి పంపించేసి హీరోయిన్ని మాత్రమే ఆ రూమ్ లోపల ఉంచి హీరోయిన్తో హీరో స్మూత్గా మాట్లాడడం మొదలు పెడతాడు. నువ్వు నా సెక్రటరీగా ఇదే కంపెనీలో పని చేయాలనుకుంటే నేను చెప్పింది పాటించాల్సి ఉంటుంది. నీకు నచ్చిన పనులని చేసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ జాబ్ నీ చాయిసే. నువ్వే ఎంచుకొని నా కింద సెక్రటరీగా పని చేయాలని నిర్ణయించుకున్నావు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా పని చేయని చెప్తాడు. హీరోయిన్ కూడా ఇంకా కామ్ అయిపోతుంది. ఎందుకంటే హీరోయిన్కి బాగా తెలుసు తన చెల్లికి ఈ జాబ్ తన చాయిస్ అని. హీరో యొక్క టైని సరిగ్గా అతను టై చేసుకోలేకపోయాడు కాబట్టి హీరోయిన్ని ఇప్పుడు తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ హీరోయిన్ అతన్ని ఇంత చిన్న పని కూడా చేసుకోలేవా అని అడిగినప్పుడు సెక్రటరీ చేయాల్సిన పనులు ఇలాంటివని నీకు తెలియదని చెప్పేసరికి హీరోయిన్ ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చే తన టైన్ అయితే సరిచేద్దాం అనుకుంటుంది. కానీ కోపం కాస్త ఎక్కువ అవడంతో ఆ టైని గట్టిగా లాగుతుంది. హీరో గొంతు పిసికేస్తుంది. ఇద్దరి బ్యాలెన్స్ తప్పడం వల్ల ఇద్దరు ఒకరి మీద ఒకరు సోఫా పైన పడిపోతారు. వీళ్ళ రొమాంటిక్ సీన్ చెడగొట్టడానికి హీరో వాళ్ళ మమ్మీ అయితే సీన్ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. హీరో వాళ్ళ మమ్మీని చూడంగానే హీరోయిన్ మేడం నేను మీకు గుర్తున్నానా అని ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అప్పట్లో హీరోయిన్ వాళ్ళ చెల్లి కంపెనీ యొక్క ఇంటర్వ్యూ ఇద్దామని వచ్చినప్పుడు ఇంటర్వ్యూ తీసుకోవడానికి హీరో పక్కన హీరో వాళ్ళ మమ్మీ కూడా కూర్చొని ఉంటుంది. హీరోకి హీరోయిన్ వాళ్ళ చెల్లి నచ్చుతుంది కాబట్టి ఆమెకి ఈ జాబ్ని అయితే ఆఫర్ చేస్తాడు. కానీ హీరో వాళ్ళ మమ్మీకి మాత్రం హీరోయిన్ వాళ్ళ చెల్లి నచ్చదు. అందుకే ఈ రోజుటి వరకు కూడా హీరో యొక్క సెక్రటరీ పైన ఆమెకి కోపం ఉంటుంది. ఇప్పుడు కూడా హీరోయిన్తో రూడ్గా మాట్లాడుతూ నేను రోజులో చాలా మందిని కలుస్తాను, నీలాంటి అన్ఇంపార్టెంట్ వ్యక్తుల్ని నేనెలా గుర్తుపెట్టుకుంటాను చెప్పు అని అంటుంది. పొద్దున్న ఆఫీస్లో హీరోయిన్ చాలా మంది స్టాఫ్ ఎంప్లాయీస్ని కొట్టి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ హీరోయిన్ పైన రివెంజ్ తీర్చుకోవడానికి కొంతమంది రౌడీలను అయితే సెట్ చేసి ఉంటారు. హీరోయిన్ రోడ్ పైన వెళ్తూ ఉన్న టైంలో ఆ బైకర్స్ అందరూ కూడా హీరోయిన్ని చుట్టుముట్టేస్తారు. కానీ హీరోయిన్ బాక్సింగ్లో గోల్డెన్ బెల్ట్ని గెలిచింది ఈ రోజు కోసమే కదా. ఆ బైకర్స్ అందరితో చాలా బ్రేవ్గా ఫైట్ చేసి వాళ్ళ ఎముకల్ని విరక్కొడుతుంది. బైకర్ బాయ్స్ అంతా కూడా హీరోయిన్ తక్కువ అంచనా వేసినందుకు పశ్చాత్తాపడతారు. అంతకు మించి ఒక అమ్మాయిలో ఎలా ఇంత శక్తి ఉంది అని వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ యొక్క చెల్లి మొహంలో మనం హ్యాపీనెస్ని చూడగలుగుతాము. అక్క నువ్వు అసలు ఇవాళ ఆఫీస్లోకి వెళ్ళి ఏం చేసావా ఏంటి, ఎప్పుడు నన్ను ఏడిపించే ఎంప్లాయీస్ అందరూ కూడా నాకు సారీ మెసేజ్లు ఆపకుండా పంపిస్తూ ఉన్నారని ఆ మెసేజ్లన్నింటినీ కూడా మన హీరోయిన్కి చూపిస్తుంది. హీరోయిన్ అయితే ఆఫీస్లో తన చెల్లిని ఏడిపించే వాళ్ళందరి పైన కూడా రివెంజ్ తీర్చేసుకుందని చెప్తుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ చెల్లి తన బాస్ ఎంత మంచివాడన్న న్యూస్ని అయితే చెప్తుంది హీరోయిన్కి. అంటే హీరో గురించిన మంచి విషయాలని చెప్తూ అతను అందరిలాగా కాదు, అతను చాలా డిఫరెంట్, ఎప్పుడు కూడా అతనికి ఈమెని దగ్గరగానే ఉంచుకుంటూ ఈమెని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంకా ఆఫీస్లో ఎవరన్నా ఏమని ఏడిపిస్తూ ఉన్నారనే క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాడు. కానీ ఈమె కావాలని అబద్ధం చెప్పింది. ఎందుకంటే ఒకవేళ ఆఫీస్లో ఏడిపిస్తున్నారని నిజం చెప్పిందంటే బాస్ వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తాడు. మళ్ళీ వాళ్ళందరూ రివెంజ్ కోసం వచ్చి చెల్లిని ఏడిపిస్తారు కాబట్టి చెల్లి అలాగా అబద్ధం చెప్పాల్సి వచ్చింది వాళ్ళ బాస్కి. నా కోసం అప్పుడప్పుడు కేక్స్ని కూడా తెస్తూ ఉంటాడు, నాకు మా బాస్ అంటే చాలా ఇష్టం అని ఫ్లోలో అయితే చెల్లి కక్కేస్తుంది తన మనసులో ఉన్నమాట. ఆఖరికి హీరోయిన్కి కూడా అర్థమవుతుంది తన చెల్లి వాళ్ళ బాస్ అయిన హీరోని ఇష్టపడుతూ ఉందని. హీరోయిన్ హీరో యొక్క పర్సనల్ సెక్రటరీ కాబట్టి ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్యామిలీ డిన్నర్కి వెళ్ళే టైంలో హీరోయిన్ని కూడా అతనితో తీసుకొని వస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా డిన్నర్
టేబుల్ పైన కూర్చొని ఉంటారు. హీరో వాళ్ళ తాతయ్య అయితే టీవీలో డిస్ప్లే అవుతూ ఉంటాడు. అంటే అతను వీడియో కాల్లో లైఫ్లో ఉన్నాడని అర్థం. హీరో వాళ్ళ తాతయ్య అక్కడే ఉన్న హీరో యొక్క ఫియాన్సీని చూపించి నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుందని చెప్తాడు. కానీ నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో మీరెవరు డిసైడ్ చేయడానికి, నా లైఫ్లో అందరికన్నా ఇంపార్టెంట్ హీరోయినే అని చెప్పి హీరోయిన్ని అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఈ మాట విన్న హీరో యొక్క ఫియాన్సీ అయితే కంప్లీట్ షాక్లో ఉంటుంది. హీరోయిన్ కూడా ఆశ్చర్యపోయి తింటూ ఉన్నా సరే వెంటనే నుంచొని అసలు ఈ విషయాన్ని నాకు ఇప్పటి వరకు చెప్పని కూడా చెప్పలేదు, ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎలా దాస్తాడని ఆశ్చర్యంలో ఉంటుంది. ఫియాన్సీ ఇప్పుడు ఫుల్ కోపంలో ఉంటుంది కాబట్టి హీరోయిన్ మొహం మీద డ్రింక్ని వంపుదాం అనుకుంటుంది. కానీ కరెక్ట్ టైంకి అయితే హీరో అడ్డు రావడం వల్ల అతని షర్ట్ అయితే తడుస్తుంది. హీరోయిన్ సేవ్ అవుతుంది. హీరోయిన్ సేఫ్గా ఉండడంతో ఫియాన్సీకి ఇంకా ఒళ్ళు మండుతుంది. అందుకే ఈసారి హీరో చెంప పగలు కొడదాం అనుకుంటుంది. కానీ హీరోయిన్ వెంటనే ఆ పిల్ల చేతిని అయితే గట్టిగా పట్టుకొని పక్కకు నెట్టేస్తుంది. హీరోయిన్ని ఆపడానికి వాళ్ళ ఫ్యామిలీ బాడీ గార్డ్స్ కూడా చాలా ట్రై చేస్తారు. కానీ హీరోయిన్ వాళ్ళందరితో ఫైట్ చేసి వాళ్ళ బొక్కలన్నీ కూడా ఎరగొట్టి హీరో చేతిని పట్టుకొని అతన్ని పరిగెత్తుకుంటూ మరి ఆ ప్లేస్ నుంచి అయితే బయటికి తెచ్చేయగలుగుతుంది. హీరో ఇంకా షాక్లోనే ఉన్నాడు. ఇలాంటి ఒక ఆర్డినరీ అమ్మాయికి ఇంత మంచి ఫైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని. ఆ తర్వాత వీళ్ళిద్దరికి మధ్యన ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ అయితే వాదిస్తుంది, అసలు నువ్వు నాకు ఇంత పెద్ద విషయాన్ని చెప్పకుండా నా గురించి మీ ఫ్యామిలీ మొత్తానికి ఎలా చెప్తావని. కాసేపటికి వీళ్ళ ఆర్గ్యుమెంట్ అయితే స్టాప్ అయిపోతుంది. బికాస్ ఆకాశంలో క్రాకర్స్ పేలడం మొదలవుతాయి. ఇద్దరు కూడా ఆ ఫైర్ వర్క్స్ని ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వరకు డ్రాప్ చేయడానికి అయితే వస్తాడు. హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చూసేసరికి హీరో యొక్క ఫియాన్సీ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఈ పాటికి వాళ్ళకన్నా ముందే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చేసి హీరోయిన్ వాళ్ళ చెల్లి ఇంకా హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఇద్దరిని కూడా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది. ఇంకా అమ్మాయిని ఎలా పంపించాలో తెలియక హీరోయిన్ వాళ్ళ చెల్లి నీల్ డౌన్ చేసి మరి అమ్మాయికి సారీ చెప్తుంది. అయినా సరే ఫియాన్సీకి ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదనుకుంటా చెల్లి చెంప పగలు కొట్టాలనుకుంటుంది. కరెక్ట్ టైంకి హీరో అయితే సీన్ లోపలికి ఎంట్రీ ఇచ్చి తన ఫియాన్సీ చేతిని గట్టిగా పట్టుకొని కొట్టద్దని ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి ఆ అమ్మాయితో పాటు తన బాడీ గార్డ్స్ అందరినీ కూడా ఇంటిని వదిలేసి వెళ్ళిపోమని రిక్వెస్ట్ చేస్తాడు. వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ వాళ్ళ చెల్లికి కొంచెం భయం వేస్తుంది. టైంకి వచ్చిన హీరోకి థ్యాంక్ యూ చెప్పి వెంటనే అతన్ని హగ్ చేసుకొని ఏడవడం మొదలు పెడుతుంది. అదేంటి కొద్ది క్షణాల ముందు ఈ అమ్మాయి కదా అంత బాగా ఫైట్ చేసింది, ఇప్పుడెందుకు ఇంత అమాయకంగా ఏడుస్తూ ఉందని హీరో కూడా ఆశ్చర్యపోతాడు. ఈ సీన్ మొత్తాన్ని దూరం నుంచి చూస్తూ ఉన్న హీరోయిన్ కొంచెం బాధపడుతుంది. ఎందుకంటే వాళ్ళ చెల్లి ముందు నుంచే హీరోని ఇష్టపడుతుంది. ఇప్పుడు తను కూడా నిదానంగా హీరోని ఇష్టపడడం మొదలు పెట్టింది కాబట్టి. నెక్స్ట్ డే హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా జెంగ్ అనే ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ అరేంజ్ చేసిన గ్రాండ్ పార్టీకి అటెండ్ అవుతారు. అక్కడ జెంగ్ తన స్పీచ్ని ఇవ్వడం మొదలు పెడతాడు. హీరోయిన్ కళ్ళార్పకుండా ఆ జెంగ్నే చూస్తూ ఉంటుంది. హీరోయిన్ అలా వేరే అబ్బాయి వైపు కళ్ళార్పకుండా చూడడం హీరోకి నచ్చలేదు కాబట్టి హీరోయిన్ డిస్ట్రాక్ట్ చేసేలా ఆమెతో మాట్లాడదాం అనుకుంటాడు. కానీ హీరోయిన్ మాత్రం హీరో మాటలు పట్టించుకోకుండా ఆ జెంగ్ వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత జెంగ్ మన హీరోని పార్టీకి వచ్చినందుకు పలకరించడానికి అయితే దగ్గరికి వస్తాడు. ఇదే ఛాన్స్ అనుకున్న మన హీరో అతనితో ఒక బిజినెస్ డీల్ గురించి మాట్లాడదాం అనుకుంటాడు. కానీ జెంగ్ మాత్రం హీరో మెయింటైన్ చేస్తూ ఉన్న ఆ చిన్న కంపెనీ వీళ్ళ యొక్క పెద్ద కంపెనీకి సరితూగలేదని, వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళలాంటి ఒక పెద్ద కంపెనీతో టైఅప్ చేయలేరని హీరోని ఇన్సల్ట్ చేస్తాడు. ఆ ఇన్సల్ట్ ని తీసుకోలేని హీరోయిన్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి మీరు హీరో యొక్క క్యాపబిలిటీని తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. అతను ఈ కంట్రీలోనే వన్ ఆఫ్ ద యంగెస్ట్ CEO. అతను ఇంత చిన్న వయసులోనే ఒక కంపెనీని పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాడంటే అతని కెపాసిటీ ఎంతో నేనైతే అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇంత రిచ్ ఇంకా హ్యాండ్సమ్ బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి మీరు అర్థం చేసుకోలేకపోతున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఐఎమ్ కంప్లీట్లీ షాక్డ్ అన్నట్టుగా మాట్లాడుతుంది. జెంగ్ అయితే కంప్లీట్గా హీరోయిన్ యొక్క మాటలు ఇంకా తను మాట్లాడే విధానాన్ని చూసి ఇంప్రెస్ అయిపోతాడు. అందుకే వాళ్ళిద్దరి యొక్క కంపెనీని తను కూడా ఒకసారి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే విజిట్ చేస్తా అని చెప్తాడు. హీరోయిన్ జెంగ్కి థ్యాంక్ యూ చెప్పి వెంటనే అతనికి షేక్ హ్యాండ్ అయితే ఇస్తుంది. కానీ హీరో కొంచెం జెలస్ ఫీల్ అవుతాడు అనుకుంటా. హీరోయిన్ యొక్క చేతిని పక్కకైతే లాగేస్తాడు. ఈ పార్టీలోనే హీరోయిన్ నిన్న తన మమ్మీ ఇంకా చెల్లిని ఇబ్బంది పెట్టిన హీరో యొక్క ఫియాన్సీని కూడా నోటీస్ చేస్తుంది. యాక్చువల్లీ హీరో యొక్క ఈ ఫియాన్సీ ఇంకెవరో కాదు, జెంగ్ యొక్క సిస్టర్ అంటే కజిన్ వర్స్లోకి వస్తుంది. హీరోయిన్ ఈ అమ్మాయిని ఇక్కడ స్పాట్ చేయడంతో ఈ అమ్మాయి పైన నిన్న చేసిన పనికి ఎలాగైనా రివెంజ్ తీర్చుకుందామని స్ట్రైట్గా అమ్మాయి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఖచ్చితంగా ఈ పార్టీలో ఏదో ఒక పెద్ద సీన్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన హీరో వెంటనే హీరోయిన్ని వెనక్కి లాగుదాం అనుకుంటాడు. ఆ పాయింట్లో వాళ్ళిద్దరి మధ్యన కూడా ఒక యాక్సిడెంటల్ కిస్ అయితే అవుతుంది. పార్టీకి వచ్చిన జనాలందరూ కూడా వీళ్ళిద్దరూ కిస్ చేసుకోవడంతో షాక్ అయిపోతారు. అందరికన్నా ఎక్కువ షాక్ మన హీరోయిన్ అవుతుంది కాబట్టి హీరోయిన్ వెంటనే హీరోని అందరి ముందు కూడా ఎత్తి కింద పడేస్తుంది. రాత్రి పార్టీలో జరిగిన ఆ ఇన్సిడెంట్ వల్ల తర్వాత రోజు హీరోయిన్తో సరిగ్గా మాట్లాడట్లేదు, ఆమె మొహం వైపు కూడా చూడట్లేదు. కాసేపటికి జెంగ్ వాళ్ళ కంపెనీకి అయితే విజిట్ చేస్తాడు. హీరో ఒక మంచి ప్రెజెంటేషన్ ఇస్తాడు. కానీ జెంగ్కి మాత్రం హీరో ఇచ్చిన ఆ ప్రెజెంటేషన్ నచ్చలేదని చెప్పి వాళ్ళ కంపెనీని విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. అప్పుడే హీరోయిన్ అతన్ని కన్విన్స్ చేయడానికి అతని వెనకాల వెళ్తుంది. జెంగ్ అయితే హీరోయిన్తో నువ్వు ఎందుకు ఇలాంటి ఒక చెత్త కంపెనీలో పనిచేస్తూ ఉన్నావు, నీలో స్కిల్ ఇంకా టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు ఇంకా మంచి కంపెనీ ఇంకా బెటర్ పొజిషన్లో ఉండగలుగుతావని నేను అనుకుంటున్నానని చెప్పి హీరోయిన్కి ఇలాంటి ఒక సజెషన్
ని ఇచ్చి అయితే వెళ్ళిపోతాడు. జెంగ్ వాళ్ళ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా రాత్రిటి పార్టీ ఇన్సిడెంట్ వల్ల హీరో బాగా అప్సెట్ అయి ఉంటాడు కాబట్టి హీరోయిన్ అతని మూడ్ ని కాస్త నయం చేయడానికి అతని కోసం ఒక గిఫ్ట్ అయితే తీసుకొని వస్తుంది. హీరో యొక్క ఫేవరెట్ ఆర్టిస్ట్ పిక్చర్ తో పాటు అతని యొక్క సిగ్నేచర్ ని కూడా పెట్టించి తీసుకురావడంతో హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఇద్దరు కూడా చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. కాసేపటికి ఇద్దరు కొంచెం క్లోజ్ అయిపోతారు. హీరోయిన్ కళ్ళు కూడా మూసుకుంటుంది. హీరో కిస్ చేయడానికి కూడా రెడీ అయిపోతాడు. కానీ అప్పుడే హీరోయిన్ కొంచెం పక్కకి జరిగిపోతుంది. ఎందుకంటే తన చెల్లి కూడా హీరోని ఇష్టపడుతూ ఉంటుందన్న విషయం అయితే తనకి లేట్గా గుర్తొస్తుంది. కాబట్టి హీరోయిన్కి తెలుస్తుంది వాళ్ళ కంపెనీలోనే పని చేస్తూ ఉన్న ఓ ఇద్దరు ఎంప్లాయీస్ అయితే వాళ్ళ కంపెనీ యొక్క సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా వేరు వేరు కంపెనీస్కి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారని. అందుకే వాళ్ళు పబ్లో ఉన్నారని తెలిసి వాళ్ళిద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని శిక్షిద్దామని వెళ్తుంది. కానీ అదే టైంకి మీడియా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేయడంతో ఆ ఇద్దరు వాళ్ళు చేసిన తప్పుని ఒప్పుకోకుండా హీరో చాలా యంగ్ ఏజ్లోనే సీఈఓ అవ్వడం వల్ల అతను ఆ ప్రెషర్ని తట్టుకోలేకపోతున్నాడు. అందుకే వాళ్ళ కంపెనీ యొక్క షేర్స్ అన్నిటినీ కూడా అమ్మేయాలనుకుంటున్నాడన్న ఒక అబద్ధాన్ని అయితే చెప్తారు. ఇక్కడే హీరోయిన్ యొక్క ఫేస్ని కూడా మీడియా వాళ్ళందరూ రివీల్ చేస్తారు. అంటే హీరోయిన్ ఈ ట్రబుల్ క్రియేట్ చేస్తుందని మీడియా వాళ్ళంతా కూడా పబ్లిష్ చేస్తారు. కరెక్ట్ టైంకి మీడియా వాళ్ళందరి దగ్గర నుంచి హీరోయిన్ని ఆ బైకర్ అయితే వచ్చి కాపాడతాడు. ఈ బైకర్ని హీరోయిన్ ఒకప్పుడు కొట్టి ఉంటుంది కదా, అదే బైకర్కి మన హీరోయిన్ పైన ఇష్టం మొదలైందంట. అందుకోసమే ఇప్పుడు హీరోయిన్ని కాపాడతాడు కూడా. హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే రిపోర్టర్స్ అందరూ కూడా వాళ్ళ ఇంటిని చుట్టుముట్టేసి ఉంటారు. హీరోయిన్ వెళ్దాం అనుకుంటుంది కానీ ఆ బైకర్ నేను వెళ్ళి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తానని వెళ్తాడు. చూస్తే అక్కడ కూడా హీరోయిన్ వాళ్ళ చెల్లి అచ్చం హీరోయిన్ లాగే ఉండడంతో అదేంటి కొద్ది క్షణాల ముందే నేను అమ్మాయితో ఆ ప్లేస్లో మాట్లాడాను, నాకన్నా ఫాస్ట్గా అమ్మాయి అలా ఇక్కడికి వచ్చేసిందని అతను కూడా షాక్ అయిపోతాడు. హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఆరోగ్యం బాగోకపోవడంతో అక్క చెల్లెలిద్దరూ కూడా వాళ్ళ మమ్మీని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక్కడే ఆ బైకర్కి కూడా తెలుస్తుంది వీళ్ళిద్దరూ కూడా ట్విన్ సిస్టర్స్ అని. హీరోయిన్ అదే బైకర్తో ఆఫీస్కి వచ్చి తప్పు చేసిన ఆ ఇద్దరికి అగేనెస్ట్గా ఏమైనా సాక్ష్యాలు దొరికితే ఆ సాక్ష్యాలతో హీరోకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో. కానీ అదే టైంకి ఆఫీస్కి ఇంకెవరో వస్తున్న సౌండ్ రావడంతో తను ఇంకా బైకర్ కూడా ఒక కబోర్డ్ పక్కన దాక్కుంటారు. వచ్చింది ఇంకెవరో కాదు హీరో ఇంకా హీరో వాళ్ళ మమ్మీని. అదే టైంకి వాళ్ళ తాతయ్య యొక్క వీడియో కాల్ కూడా ఆన్ అవుతుంది. వాళ్ళ తాతయ్య న్యూస్ మొత్తాన్ని కూడా చూస్తూ ఉంటాడు. నీ సెక్రటరీ చేసిన ఆ చిన్న తప్పు వల్ల ఇప్పుడు న్యూస్ మొత్తము కూడా చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల మన కంపెనీ యొక్క పరువు ప్రతిష్టలన్నీ కూడా మంట కలిసిపోతూ ఉన్నాయి. నువ్వు వెంటనే నీ సెక్రటరీని ఫైర్ చేసేయని అంటాడు. హీరో కూడా న్యూస్ ఛానల్స్ అన్నిటి వల్ల కొంచెం ప్రెషర్లోకి రావడంతో వాళ్ళ తాతయ్య మాటల్ని ఒప్పేసుకుంటాడు. అతను వాళ్ళ తాతయ్యకి కొట్టడంతో హీరోయిన్ కొంచెం బాధపడుతుంది. అదే టైంకి హీరో కూడా హీరోయిన్కి ఈ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక ఒక మెసేజ్ పెట్టేద్దాం అనుకుంటాడు. ఇంకొన్ని రోజుల వరకు వర్క్ కొంచెం తక్కువగానే ఉంటుంది, సో నువ్వు మీ ఇంట్లో రెస్ట్ తీసుకో, ఒక 2 రోజులు నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదని మెసేజ్ పంపించేస్తాడు. హీరో పంపించిన ఆ నోటిఫికేషన్ హీరోయిన్ ఫోన్లో అదే రూమ్లో మోగడంతో హీరో వెంటనే ఆ ఫోన్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఈ పాటికే హీరోయిన్ ఇంకా బైకర్ అయితే ఆ ప్లేస్ నుంచి పారిపోయి ఉంటారు. హీరోయిన్ ఫోన్ మర్చిపోయిందేమో అని హీరోయిన్ ఫోన్ ఇవ్వడానికి అతను ఆఫీస్ నుంచి బయటికి వస్తే హీరోయిన్ అక్కడే ఉంటుంది. అంటే తను ఫోన్ తీసుకోవడానికి తిరిగి ఆఫీస్కి వస్తూ ఉన్నట్టు నటిస్తుంది. హీరోయిన్ అయితే హీరో మాటల వల్ల కొంచెం అప్సెట్ అయ్యి ఉంటుంది కాబట్టి హీరో చేతిలో నుంచి తన ఫోన్ అయితే తీసుకొని ఆ బైకర్తో కలిసి వెళ్ళిపోతుంది. హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ని కలవడానికి జెంగ్ కూడా హాస్పిటల్కి వచ్చేస్తాడు. ఇప్పుడు హీరోయిన్కి అతని పర్సనల్ అసిస్టెంట్గా ఉండే ఆ జాబ్ ఆఫర్ని అయితే ఇస్తాడు. కానీ హీరోయిన్ వేరే రూమ్లో ఉన్న తన చెల్లి గురించి ఆలోచిస్తుంది. జెంగ్కి విషయం అర్థమైపోతుంది. నేను ఆ జాబ్ని నీ చెల్లికి ఆఫర్ చేయట్లేదు, నిజంగానే నీకే ఆఫర్ చేస్తానని అంటాడు. హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఈ విషయం ఇతనికి ఎలా తెలిసిపోయిందా అని. జెంగ్ కొంచెం రీసెర్చ్ చేసి ఉంటాడంట. దానివల్లే హీరోయిన్ ఇంకా హీరోయిన్ యొక్క చెల్లి ఇద్దరు కూడా ట్విన్ సిస్టర్స్ అన్న విషయం అతనికి తెలిసిపోయింది. సో ఇప్పుడు నిజంగానే వచ్చి హీరోయిన్కి అతని పర్సనల్ అసిస్టెంట్గా జాబ్ని అయితే ఆఫర్ చేశాడు. కానీ హీరోయిన్ వెంటనే సమాధానాన్ని ఇవ్వకుండా కొంచెం ఆలోచించుకొని రిప్లై ఇస్తానని చెప్తుంది. హీరోయిన్ వాళ్ళ చెల్లికి హీరోయిన్ చేస్తూ ఉన్న పనుల వల్ల ఏమాత్రం కూడా సంతోషం కలగట్లేదు. ఎందుకంటే న్యూస్ ఛానల్స్లో ఎక్కడ చూసినా ఇప్పుడు హీరోయినే ఉంటుంది. ఇంకా హీరోయిన్ వల్ల హీరో వాళ్ళ కంపెనీ యొక్క పరువు కూడా నిదానంగా తగ్గిపోతుంది. సో చెల్లికి ఇదంతా నచ్చకపోవడంతో చెల్లి ఇప్పుడు అక్కతో వాదిస్తూ ఉంటే అక్క మాత్రం ఇదంతా కూడా నేను నీకోసమే చేస్తూ ఉన్నాను, నేను ఆఫీస్లో ఏడిపించే వాళ్ళందరిపైన రివెంజ్ తీర్చుకోవడమే నా ప్లాన్ అని చెప్తుంది. వీళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన వీళ్ళ మమ్మీ అక్క చెల్లెళ్ళు మీరు అక్క చెల్లెల్లాగే ఉండాలి, గొడవ పడకూడదు, ఎందుకు మీరు గొడవ పడుతున్నారు, అయినా సరే మీ అక్క నీకు హెల్ప్ చేయడానికే కదా ఇదంతా చేస్తూ ఉంది, నువ్వు మీ అక్కతో అలా రూడ్గా మాట్లాడడం మంచి పద్ధతి కాదు, మనందరం కూడా ఫ్యామిలీయే కదా, తను నీకు మాత్రమే సహాయం చేద్దాం అనుకునింది, అక్కతో అలా మాట్లాడకూడదమ్మా అని చెప్పేసరికి చెల్లి కూడా వాళ్ళ అక్కకి సారీ అయితే చెప్తుంది. కానీ లోపల ఇంకా వాళ్ళ అక్క పైన కోపం అయితే ఉండిపోతుంది తనకి. హీరోయిన్ తర్వాత రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని పెట్టి వాళ్ళ కంపెనీలో జరుగుతూ ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని బయట పెడదాం అనుకుంటుంది. ఇంకా ఈ విషయాలన్నిటికీ హీరోకి ఎటువంటి సంబంధం లేదు, హీరో నిరపరాధి అని ప్రూవ్ చేయడానికి మాత్రమే ఈ మీటింగ్ని అరేంజ్ చేసి ఉంటుంది. హీరోయిన్ ఒక్క మాట మాట్లాడే లోపే అక్కడికి హీరో అయితే వచ్చేసి తప్పు మొత్తం తానే చేసినట్టుగా నింద మొత్తాన్ని తన పైకి వేసుకుంటాడు. అదే టైంకి హీరోయిన్ యొక్క ఆ బైకర్ ఫ్రెండ్ అయితే హీరో కంపెనీని మోసం చేయాలనుకుంటున్న హీరో కంపెనీలో పని
చేస్తున్న ఆ ఎంప్లాయీస్ అందరినీ కూడా చితక్కొట్టి వాళ్ళ నోటితోనే వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ కూడా చెప్పించి ఆ లైవ్ వీడియోని వచ్చిన మీడియా వాళ్ళందరి ముందు కూడా ప్లే చేయిస్తాడు. కాకుండా జెంగ్కి ముందు నుంచి హీరో అంటే ఇష్టం లేకపోయినా సరే హీరో వాళ్ళ బిజినెస్ ఇప్పుడు నష్టంలో నడుస్తుందని గమనించి హీరోకి సహాయం చేయడానికి మీడియా వాళ్ళందరి ముందుకి వచ్చి హీరో ఇంకా తన బిజినెస్కి ఫేవర్గానే మాట్లాడి మీడియా వాళ్ళందరూ కూడా తప్పు దారిలో వెళ్తూ ఉన్నారు, వాళ్ళు తప్పు చేశారంటే వాళ్ళకి అస్సలు బాగోదని వాళ్ళందరికీ ఒక వార్నింగ్ని ఇస్తాడు. జెంగ్ ఏమి అతనంతలా అతనే హీరోకి సహాయం చేద్దామని ఇక్కడ వరకు రాలేదు, హీరోయిన్ హెల్ప్ చేయమని అడగడం వల్ల మాత్రమే అతను మనసు మార్చుకొని హీరోకి ఫేవర్ చేద్దామని ఇక్కడికి వచ్చి ఉంటాడు. సో ఇన్ని ప్రూఫ్స్ హీరో వైపే ఉండడంతో హీరో తప్పేమీ చేయలేదని ఆఖరికి ప్రూవ్ అవుతుంది. అతను వాళ్ళ కంపెనీ యొక్క షేర్స్ని కూడా అమ్మాలనుకోవట్లేదన్న క్లారిటీని ఇస్తాడు. మీడియా వాళ్ళందరూ కూడా ఇన్ని రోజులు రాస్తూ ఉన్నవన్నీ రూమర్స్ అని కొట్టి పడేస్తారు. డ్యామేజ్ అయిన వీళ్ళ కంపెనీ ఇమేజ్ కూడా మళ్ళీ తిరిగి నార్మల్కి వచ్చేస్తుంది. హీరో ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి వచ్చి తాను చేసిన ఈ పనికి ఆమెకి థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇక్కడే మనకి తెలుస్తుంది హీరో యొక్క కంపెనీని మోసం చేద్దాం అనుకున్న ఈ స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేసింది ఇంకెవరో కాదు, హీరో యొక్క ఫియాన్సేనే అని. ఇంకా హీరో వాళ్ళ అంకుల్ కూడా హీరో యొక్క ఫియాన్సేతో చేయి కల్పిస్తాడు. అంకుల్కి హీరో పైన ఎప్పటి నుంచో కోపం ఉంటుంది, తన పతనాన్ని కోరుకుంటాడు. ఎందుకంటే హీరో వాళ్ళ తాతయ్య అంట అంకుల్ వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నాడు, కానీ చాలా తక్కువ టైంలోనే వాళ్ళ అమ్మకి అతను డివోర్స్ ఇచ్చేయడం వల్ల వాళ్ళ అమ్మ ఒంటరిది అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ చనిపోవడం వల్ల అతను డిప్రెషన్లోకి వెళ్ళాడు. అందుకే ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం పైన రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు. హీరోయిన్ని హీరో వాళ్ళ అమ్మ అయితే అమ్మ ఇంటికి పిలిపించుకొని హీరోయిన్కి ఒక ఏటీఎం కార్డ్ని అయితే ఇచ్చి దీనిలో చాలా డబ్బులు ఉన్నాయి, నీకు అవసరానికి మించిన ఎక్కువ డబ్బులే నేను ఆఫర్ చేస్తున్నాను, దయచేసి నా కొడుకుని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమని అడుగుతుంది. అదే టైంకి ముసలాయన కూడా మళ్ళీ వీడియో కాల్ని ఆన్ చేసి హీరోయిన్ తన జాబ్ మానేమని హీరోకి కాస్త డిస్టెన్స్ని మెయింటైన్ చేయమని అడుగుతాడు. కానీ హీరోయిన్ మాత్రం వాళ్ళిద్దరి మాటకి ఎదురు చెప్పి తను ఈ జాబ్ని మానాలనుకోవట్లేదు, వాళ్ళు ఆఫర్ చేస్తున్న డబ్బుల్ని కూడా యాక్సెప్ట్ చేయలేదని చెప్తుంది. హీరోయిన్కి తన బర్త్డే పార్టీని అయితే ఇప్పిస్తాడు. హీరోయిన్ అయితే ఫుల్గా తాగేస్తుంది. ఆ తర్వాత హీరో తన ఇంటి వరకు వదిలిపెడతా అని చెప్తూనా వినిపించుకోకుండా తను ఒక టాక్సీలోనే వెళ్తా అని చెప్పి ఒక టాక్సీని అయితే బలవంతంగా ఎక్కుతుంది. టాక్సీ డ్రైవర్ మన హీరోయిన్కి ఒక మైక్ని అయితే ఇస్తాడు. హీరోయిన్ మనసులో ఉన్న అన్ని మాటల్ని రేడియో మైక్లో చెప్పమని అడుగుతాడు. హీరోయిన్ కూడా ఫుల్గా తాగేసి ఉంటుంది కాబట్టి తన బాధలు, తన సంతోషాలు, ఇంకా తన జీవితం మొత్తాన్ని కూడా రేడియో మైక్లో షేర్ చేయడం మొదలు పెడుతుంది. తను ఎలా తన చెల్లి ప్లేస్ని తీసుకొని వాళ్ళ కంపెనీకి వచ్చిందో, వాళ్ళ కంపెనీ యొక్క బాస్ ప్రేమలో పడిందో, ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా ఆ మైక్లో మెన్షన్ చేస్తుంది. ఇంటికి చేరుకున్న హీరోయిన్ వాళ్ళ చెల్లితో మాట్లాడుతూ, నేను ఇంకా పైనుంచి నీ జీవితంలో ఇంటర్ఫియర్ అవ్వాలనుకోవట్లేదు, ఎలాగో నీకు కావాల్సింది కూడా ఇదే అని చెప్పావు కదా, నేను నీ జీవితం మొత్తాన్ని కూడా మంచిగా మార్చాలనుకున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోలేకపోయావు. సరే పర్లేదు, నేను ఎలాగో నా బాక్సింగ్ పైన ఫోకస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రేపటి నుంచి నా బాక్సింగ్ ప్రాక్టీస్ని స్టార్ట్ చేస్తా అని చెప్తుంది. ఇంకా తర్వాత రోజు నుంచి చిన్న అమ్మాయి ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. హీరో కొంచెం ఆశ్చర్యంలో ఉంటాడు, ఎలా సడన్గా ఈ అమ్మాయి ఇంత సైలెంట్గా మారిపోయింది, స్పెక్ట్స్ కూడా పెట్టుకుందా అని. ఆఫీస్లో అందరూ కూడా ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వడంతో చెల్లి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళందరూ ఎప్పుడు తను ర్యాగింగ్ చేస్తూ ఉండేవారు, అలాంటిది ఇప్పుడు ఎలా వీళ్ళంతా కూడా నాకు ఇంత మర్యాద ఇస్తూ ఉన్నారని చెల్లి కూడా ఆశ్చర్యంలో ఉంటుంది. హీరో వాళ్ళ మమ్మీ హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఇంటికి వచ్చి ఒక విఐపి బ్లాక్ కార్డ్ని అయితే ఇచ్చి, దీనిలో మీకు కావాల్సిన డబ్బుల కన్నా రెట్టింపు డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులతో మీరు జీవితాంతం సుఖంగా ఉండొచ్చు, మీరు ఈ డబ్బుని తీసుకొని ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోండి, మా ఫ్యామిలీకి దూరంగా ఉండండి అని ఆఫర్ చేస్తుంది. కానీ హీరోయిన్ వాళ్ళ మమ్మీ మాత్రం అంత పెద్ద ఆఫర్ని కూడా రిజెక్ట్ చేసేస్తుంది. ఎందుకంటే ఆమె దృష్టిలో చూసుకున్నట్లయితే డబ్బు కన్నా ఆమెకి సెల్ఫ్ రెస్పెక్టే చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. హీరో వాళ్ళ మమ్మీ ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీని చూసి కొంచెం ఇంప్రెస్ అవుతుంది. వీళ్ళు ఇంత పేదరికంలో ఉన్నా సరే ఇంత డబ్బుల్ని ఆఫర్ చేస్తూ ఉన్నా తీసుకోవడానికి సిద్ధంగా లేరు, వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆలోచిస్తున్నారంటే ఇంత మంచి ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయికి దొరకడం వాళ్ళ అదృష్టంగా ఆవిడ భావిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళ కోడలుగా హీరోయిన్ని యాక్సెప్ట్ చేయడానికి ఆవిడైతే రెడీ అయిపోయిందని అర్థం. హీరోయిన్కి తన మనసులో ఉన్న మాటని మొత్తాన్ని కూడా చెప్దాం అనుకుంటాడు. అందుకే అక్కడ ఉన్నది హీరోయిన్ వాళ్ళ చెల్లని అతనికి తెలియదు కాబట్టి ఆ అమ్మాయిని తన విషెస్ అన్ని అడిగి ఆ విషెస్ అన్నిటినీ కూడా తీర్చేసిన తర్వాత తన్ని హక్ చేసుకొని తనకి ప్రపోజ్ అయితే చేస్తాడు. వీళ్ళిద్దరు ఈ రొమాంటిక్ ప్రపోజల్ని మన హీరోయిన్ కొంచెం దూరం నుంచి కూడా గమనిస్తూ ఉంది. వాళ్ళు వన్స్ హక్ చేసుకున్న తర్వాత ఇంకా తన మనసు రెండు ముక్కలు అయిపోతుంది. తను చాలా బాధగా అక్కడి నుంచి బార్కి అయితే వెళ్ళిపోతుంది. హీరోయిన్ వెళ్తూ ఉన్న దారిలో వర్షం స్టార్ట్ అవుతుంది. అదే టైంకి జెంగ్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి, నువ్వు న్యూస్ చూడలేదా, ప్రెస్ కాన్ఫరెన్స్లో హీరో అందరి ముందు తన సెక్రటరీని తన గర్ల్ ఫ్రెండ్గా పరిచయం చేశాడని చెప్తాడు. హీరోయిన్ దీనివల్ల ఇంకా బాధపడడంతో జెంగ్తో కలిసి బార్కి వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఫుల్గా తాగుతారు. హీరోయిన్ కొంచెం మత్తులోకి రావడంతో జెంగ్ మీద నడవలేక పడిపోతుంది. అదే టైంకి హీరో కూడా అదే బార్కి వస్తాడు. వాళ్ళిద్దరిని అంత క్లోజ్గా చూసి వాళ్ళిద్దరి పైన చాలా కోపంతో గట్టిగా అరుస్తాడు. ఇక్కడే మనకు చిన్న ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. యాక్చువల్గా హీరోయిన్ యొక్క చెల్లెమి హీరో ప్రపోజల్ని వెంటనే యాక్సెప్ట్ చేసేయలేదంట. తను ఒక క్వశ్చన్ని అడుగుతుంది, మీరు ఒకవేళ ఎవరైతే నేను అనుకుంటున్నానో నేను ఆ అమ్మాయి కాదని మీకు ఫ్యూచర్లో తెలిస్తే మీరు నన్ను ఇంకా ఇష్టపడతారా అని. కానీ హీరోకి ఆ అమ్మాయి క్వశ్చనే అర్థం కాలేదు. అందుకే తను
తను సైలెంట్గానే ఉంటాడు. ఆ అమ్మాయి అయితే అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. తన మనసు కూడా 2 ముక్కలు అవ్వడంతో హీరో కూడా తాగుతామని ఇదే బార్కి వచ్చి ఉంటాడు. వచ్చి చూస్తే ఇక్కడ జంగ్ ఇంకా హీరోయిన్ అంత క్లోజ్గా ఉండడంతో అతను ఇంకా బాధపడతాడు. బాధలోనే కోపంగా వాళ్ళిద్దరి పైన అరుస్తాడు. అంటే హీరోకి ఇంకా ఈ ట్విన్ సిస్టర్ సీక్రెట్ తెలియదు కాబట్టి అతనికి బ్రేకప్ చెప్పి వెంటనే జంగ్తో కలిసి ఆమె బార్లో మందు తాగడానికి ఇక్కడికి వచ్చేసిన హీరోయిన్ని చూసి కాస్త కోపం తెచ్చుకోవడంతో అతను ఫుల్గా మందు తాగేసి నడవని కూడా నడవలేని స్థితికి దిగజారుతాడు. సో జంగ్ ఇంకా హీరోయిన్ హీరోకి సపోర్ట్గా ఉంటూ హీరోని వాళ్ళ ఇంటి వరకు అయితే తీసుకొని వస్తారు. అక్కడ హీరోయిన్ చేయిని పట్టుకున్న హీరో అస్సలు వదలకుండా నువ్వు నా పక్కనే ఉండొచ్చు కదా ప్లీజ్ అని అడుగుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఎలాగోలాగా అతని చేతిని విడిపించుకుంటుంది. హీరోయిన్ కూడా మత్తులోనే ఉండడం వల్ల తన కళ్ళు కొంచెం తిరుగుతున్నట్టుగా అనిపిస్తాయి. జంగ్ వెంటనే హీరోయిన్ ఎత్తుకొని తీసుకొని వచ్చి ఆమె బెడ్ పైన అయితే పడుకోబెడతాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ నిద్రలేసి చూస్తే తను ఇంకెవరో ఇంట్లో ఉన్నదని గమనిస్తుంది. చూస్తే హీరో ఇంకా జంగ్ ఇద్దరు కూడా తన కోసం పోటీగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బాయ్స్ ఇద్దరికి మధ్యన హీరోయిన్ ఎవరు ఎక్కువ ఇంప్రెస్ చేస్తారన్న కాంపిటీషన్ అయితే నడుస్తుంది. ఒకడు హీరోయిన్ యొక్క చేతిని పట్టుకుని టేబుల్ వరకు తీసుకుని వెళ్తే ఇంకొకడు ఆ చేతిని విడిపించేసి టేబుల్లో ఉన్న ఆ చైర్ని అయితే వెనక్కి లాగి హీరోయిన్ టేబుల్ యొక్క చైర్ పైన కూర్చోబెడతారు. హీరోయిన్ కావాలనే హీరో చేసిన ఫుడ్ ని కాకుండా జంగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ ని తింటుంది. దానివల్ల హీరోకి మండడంతో నువ్వు ఇవాళ ఆఫీస్కి రాకు ఇక్కడే ఉండని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఆఫీస్కి వచ్చి చూస్తే తనకన్నా ముందు హీరోయిన్ అక్కడ ఉండడంతో అతను షాక్ అవుతాడు. అంటే మనకి తెలుసు తను హీరోయిన్ యొక్క చెల్లని, అతనికి తెలియదు కాబట్టి అతను ఇంకా ఆశ్చర్యంలోనే ఉంటాడు. ఎలా నువ్వు ఇంత ఫాస్ట్గా వచ్చేయగలిగావా అని. హీరోయిన్ వాళ్ళ చెల్లి జంగ్ని తీసుకొని నార్మల్గా వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది. అదే టైంకి హీరోయిన్ కూడా హీరోని తీసుకొని వాళ్ళ ఇంటికి రావడంతో వాళ్ళిద్దరూ ఎక్కడ వీళ్ళని చూస్తే భయపడతారేమో అని ఎక్కడో ఒక చోట దాక్కుంటారు. హీరోయిన్ ఇంటికి వచ్చి రాగానే తను వాళ్ళ అమ్మ ఇంకా తన చెల్లి ఉన్న ఆ ఫోటో ఫ్రేమ్ని అయితే హీరో కళ్ళకి కనిపించకుండా దాచేస్తుంది. హీరో ఏమైనా తింటాడేమో అని కిచెన్లోకి వెళ్ళి అతని కోసం ఏమైనా తెద్దామని చూస్తే అక్కడ వాళ్ళ చెల్లి ఇంకా జంగ్ దాక్కోవడం చూసి ఆమెకి నిద్ర వస్తుందని ఆమె బాగా అలసిపోయిందని అబద్ధం చెప్పి హీరోని వెంటనే వాళ్ళ ఇంట్లోపల నుంచి పంపించే ప్లాన్ వేస్తుంది. సడన్ గా రేడియో అయితే ప్లే అవుతుంది. హీరోయిన్ ఆ రోజు ఫుల్ గా తాగేసి రేడియో మైక్ లోనే తన జీవితం గురించి ఇంకా తన లవ్ కన్ఫెషన్ గురించి కూడా చెప్పి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా రేడియోలో ప్లే అవుతూ ఉంటాయి. హీరో కంప్లీట్ గా షాక్ అయిపోయి ఆఖరికి అర్థం చేసుకుంటాడు వాళ్ళ చెల్లికి బదులు హీరోయిన్ కావాలని కొన్ని రోజులు ఆఫీస్ కి వచ్చిందని. ఇంకా ఆఖరికి హీరోయిన్ కి కూడా కన్ఫెస్ చేస్తాడు అతను, నేను నిజంగా మీ చెల్లినేమీ ఇష్టపడలేదు, నీ క్యారెక్టరే నాకు బాగా నచ్చింది, నువ్వే నాకు జీవించడం ఎలాగో నేర్పించావు, నేను నిన్ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టమని. హీరోయిన్ తన చెల్లికి ప్రామిస్ చేసి ఉంటుంది ఆమె ఏ రోజు కూడా హీరోని ఇష్టపడదని. అందువల్ల ఇప్పుడు హీరో ప్రపోజ్ చేస్తూ ఉన్నా ఆమెకి హీరో ఇష్టం అయినా సరే ఏం మాట మాట్లాడలేకపోతుంది. దానివల్ల అప్సెట్ అయిన హీరో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. అక్కడ తన ఫియాన్సీ ఈ పాటికే ఉంటుంది రెడీగా. తను కావాలనే హీరోకి మత్తు కలిపిన మందునైతే ఇస్తుంది. హీరో మందు తాగిన తర్వాత కొంచెం అన్కాన్షియస్ అయి పడిపోతాడు. చెల్లికి కూడా ఈ పాయింట్లో అర్థమైపోతుంది హీరోయిన్ ఇంకా బాస్ ఇద్దరు కూడా ఎంతలా ఒకరిని ఒకరు ఇష్టపడుతూ ఉన్నారని. వాళ్ళిద్దరికి మధ్యలో తానే ఉంది కాబట్టి తను ఇంకా వాళ్ళిద్దరికి మధ్యలో రావాలనుకోవట్లేదు, వాళ్ళిద్దరి దారిని క్లియర్ చేద్దాం అనుకుంటుంది. అందుకే హీరోయిన్ యొక్క ప్రామిస్ని తానే బ్రేక్ చేసి నీకు నచ్చింది చెయ్యి, నీకు హీరో అంటే ఇష్టం కాబట్టి నేను నా లవ్ని త్యాగం చేస్తున్నాను అని చెప్తుంది. సో హీరోయిన్ వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నిటినీ కూడా చెప్పి అతన్ని కిస్ చేసుకుంటుంది. అలా వీళ్ళిద్దరి యొక్క రొమాంటిక్ రిలేషన్షిప్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఇంకొక 2 రోజుల్లో తను కోచింగ్ తీసుకోవడానికి అబ్రాడ్ వెళ్ళాలనుకుంటుందన్న తన ఆశ గురించి హీరోకి చెప్తే సరే అయితే నువ్వు ఎక్కడికి కావాలన్నా అక్కడికి వెళ్ళొచ్చు, ఎలాగో నాకు 2 రోజుల టైం ఇచ్చావు కాబట్టి ఈ 2 డేస్లోనే మన వెడ్డింగ్ ఫోటోషూట్ కంప్లీట్ చేద్దామని ఆమెని తన వెడ్డింగ్ డ్రెస్ కొనుక్కునే షాప్కి అయితే తీసుకొని వస్తాడు. హీరోయిన్ తనకి నచ్చిన డ్రెస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. హీరో కంప్లీట్గా ఆశ్చర్యపోతాడు హీరోయిన్ అందంని చూసి, ఎందుకంటే తను వెడ్డింగ్ డ్రెస్లో చాలా అందంగా ఉంటుంది కాబట్టి. హీరోకి వెంటనే వాళ్ళ ఫ్యామిలీ అయితే కాల్ చేసి ఇంటికి రమ్మని ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలని అయితే పిలుస్తారు. హీరో అక్కడికి వచ్చి చూస్తే తన ఫియాన్సీ ప్రెగ్నెంట్ అయిందన్న ఒక న్యూస్ అయితే వాళ్ళందరూ అతనికి చెప్తారు. ఆ అమ్మాయి యొక్క ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని చూసిన తర్వాత అతనికి తెలుస్తుంది ఆ అమ్మాయి ఆ రోజు అతనికి మత్తు కలిపిన మందుని ఇచ్చిన తర్వాత అతను అన్కాన్షియస్ అయి పడిపోయాడు. ఆ తర్వాత తన ఫియాన్సీ తన్ని బాగా యూజ్ చేసుకొని ఇలాగ ప్రెగ్నెంట్ అయ్యిందని. ఫియాన్సీ యొక్క పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చి నువ్వు మా కూతుర్ని ఇష్టపడట్లేదు, మా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకోకపోతే ఎలా నువ్వు మా కూతురుతో ఈ తప్పుని చేయగలుగుతావు అని ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు. అప్పుడే హీరో వాళ్ళ తాతయ్యకి కూడా యాక్సిడెంట్ అయిందని ఒక న్యూస్ వస్తుంది. వాళ్ళ తాత కోమలోకి వెళ్ళిపోకముందే తను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అది కూడా తప్పు జరిగింది కాబట్టి ఈ ఫియాన్సీతో వాళ్ళ తాతయ్యకి ఇష్టమైన ఈ అమ్మాయితోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. బికాస్ హీరోయిన్ ప్రేమిస్తూ ఉన్నాడు, హీరోయిన్ మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడన్న ఆ న్యూస్ కనుక ఒకవేళ వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తాతయ్య చెవిలో పడిందంటే అతను డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాడు వితౌట్ టికెట్ అని హీరో అనుకుంటాడు. కాబట్టి ఫియాన్సీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఫియాన్సీ కావాలని ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ని మన హీరోయిన్కి తెచ్చి ఇస్తుంది. హీరోయిన్ మాత్రం ఆ అమ్మాయి ఒక మాటని నమ్మకుండా అమ్మాయిని ఇంటి నుంచి
వెళ్ళిపోమని అడుగుతుంది. కానీ ఫియాన్సే మాత్రం వెళ్లకుండా అక్కడే ఉంటూ తన కడుపులో హీరో యొక్క బిడ్డ పెరుగుతూ ఉన్నాడన్న న్యూస్ ని చెప్పి హీరోయిన్ ని కావాలని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంది. ఆబ్వియస్ గా హీరోయిన్ కి మండడంతో ఫియాన్సే చెంప పగలగొట్టాలనుకుంటుంది. అదే టైంకి హీరో అక్కడికి వచ్చి తన ఫియాన్సేని కొట్టనివ్వకుండా హీరోయిన్ చేయని అయితే పట్టేసుకుంటాడు. హీరోయిన్ తో మాట్లాడుతూ నీకు కోపం వస్తే నన్ను కొట్టు కానీ నా ఫియాన్సేని మాత్రం ఏమీ చేయొద్దు అని చెప్తాడు. ఏంటి అమ్మాయి మాట్లాడుతుంది నిజమేనా అని అడిగినప్పుడు హీరో అవునని చెప్పేసరికి హీరోయిన్ మనసు అయితే 2 ముక్కలుగా విరిగిపోతుంది. అదే టైంకి ఈ న్యూస్ మొత్తం తెలుసుకొని జెంగ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఎందుకంటే తనకి తన కజిన్ గురించి బాగా తెలుసు. తన కజిన్ ఎంత దూరం మన వెళ్ళగలుగుతుంది తను ఏమన్నా అనుకుందంటే. అందుకోసమే హీరోయిన్ రెస్క్యూ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉంటాడు. హీరోయిన్ యొక్క బైకర్ ఫ్రెండ్ ఇంకా జెంగ్ వీళ్ళిద్దరూ కూడా హీరోని బాగా కొట్టి బాగా తిడతారు. అసలు నీకు బుద్ధి లేదా, ఎందుకు హీరోయిన్తో బ్రేకప్ చేసుకున్నావు, నువ్వు ఎందుకు ఆ ఫియాన్సేని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు తను ఏమీ చెప్పకుండా హీరోయిన్ జాగ్రత్తగా చూసుకోండి అని మాత్రమే చెప్తాడు. జెంగ్కి ఇంకా హీరో మాట్లాడుతూ ఉన్న మాటల్ని విని ఒళ్ళు మండుతుంది. హీరోయిన్ ఎంత పెద్ద ఫైటర్ మర్చిపోతూ ఉన్నావా ఏంటి, తను ఎవరు కూడా బాగా చూసుకోవాల్సిన అవసరం లేదు, తను బాగా చూసుకోగలుగుతుందని చెప్పేసరికి హీరో ఆఖరికి రివీల్ చేస్తాడు వాళ్ళ తాతయ్య హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం వల్లే తను ఈ డెసిషన్ని తీసుకున్నాడని. హీరోయిన్ ఎలాగో అబ్రాడ్ వెళ్ళాలని నిర్ణయించుకుంది కాబట్టి ఇప్పుడు జెంగ్ కూడా హీరోయిన్తో కలిసి అబ్రాడ్కి వెళ్ళి తన యొక్క కొత్త కంపెనీని అబ్రాడ్లో స్టార్ట్ చేసి హీరోయిన్కి దగ్గర అవ్వాలనే ఒక ప్లాన్ అయితే వేసుకుంటాడు. అంటే మరీ రిచ్ బిజినెస్ మ్యాన్ కాబట్టి అతను ఏం చేయడానికన్నా రెడీగా ఉన్నాడు. హీరోయిన్ అబ్రాడ్ వెళ్ళిపోతుంది కాబట్టి హీరోయిన్ కోసం అతను కూడా అబ్రాడ్కి వెళ్ళి ఫారెన్లో ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేయడానికి కూడా రెడీ అయిపోతాడు. తర్వాత రోజు హీరోయిన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి టాక్సీని ఆపుతూ ఉన్న ఆ సీన్ అయితే చూపిస్తారు. నెక్స్ట్ సీన్లోనే మనకి చూపిస్తారు హీరో ఇంకా తన ఫియాన్సే ఇద్దరికి కూడా వెడ్డింగ్ జరుగుతూ ఉంటుంది చాలా గ్రాండ్గా. కానీ పెళ్లిని ఆపడానికి అయితే అక్కడికి హీరోయిన్ వాళ్ళ చెల్లి వస్తుంది. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని చాలా గట్టిగా అరుస్తుంది. ఇక్కడే మనకి హీరోయిన్ వెడ్డింగ్ డ్రెస్ లోపల వెడ్డింగ్ హాల్ లోపలికి వస్తూ ఉన్న సీన్ ని చూపిస్తారు. హీరోయిన్ ఇప్పుడు ఆ ఫియాన్సే ఒక అతిపెద్ద సీక్రెట్ ని అందరి ముందు బయట పెట్టాలనుకునింది. యాక్చువల్గా ఫియాన్సేకి 20 సంవత్సరాల క్రితం ఒక కార్ యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. దానివల్ల తను పిల్లల్ని కనే ఎబిలిటీని కోల్పోయి ఉంటుంది. అంటే తనకి ఇంకా జీవితంలో పిల్లలు పుట్టరన్న విషయం హీరోయిన్కి తెలుస్తుంది. అందుకోసమే తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని కొంచెం ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే తెలుస్తుంది ఆ ఫియాన్సే కావాలని హీరోని ట్రాప్ చేయడానికి ఫేక్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని క్రియేట్ చేసి ఈ పెళ్లి సీన్ వరకు వచ్చిందని. తన చేతిలో ఉన్న ఫేక్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని అందరికీ చూపించి అందరి ముందు కూడా ఫియాన్సే యొక్క అసలు రంగుని బయట పెడుతుంది. హీరోయిన్ ఇంకా సెకండ్ థాట్ లేకుండా హీరో చేతిని గట్టిగా పట్టుకొని అతన్ని పెళ్లి మండపంలో అయితే లేపుకొని వెళ్ళిపోతుంది. గెస్ట్ అందరూ కూడా హీరోయిన్ చేసిన ఈ పనిని చూసి చాలా ఆశ్చర్యపోతారు. నెక్స్ట్ సీన్ లో జంగ్ మీడియా వాళ్ళందరి ముందుకి వచ్చి హీరో యొక్క కంపెనీకి సపోర్ట్ చేస్తూ హీరోకి ఫేవర్ గా మాట్లాడడం మొదలు పెడతాడు. హీరో వాళ్ళ అంకుల్ ఈ తప్పులన్నీ చేశాడన్న నిజాన్ని కూడా బయట పెడతాడు. యాక్చువల్లీ వాళ్ళ అంకుల్ హీరో యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి హీరో యొక్క కంపెనీ పరువు తీయడానికే అతను ఇన్ని రోజులుగా ఈ చెత్త పనులన్నీ చేస్తూ ఉన్నాడు. దానివల్లే వాళ్ళ కంపెనీ యొక్క పరువు కూడా పోతూ ఉందని. అంతేకాకుండా హీరో వాళ్ళ తాతయ్యకి యాక్సిడెంట్ చేయించింది కూడా ఇదే అంకుల్ అయి ఉంటాడు. జంగ్ అన్ని విషయాల్ని కూడా మీడియా వాళ్ళందరి ముందు బయట పెట్టడంతో అంకుల్ యొక్క గుట్టు కూడా బయటపడుతుంది. ఇంకా అంకుల్ పరువు కూడా అందరి ముందు పోతుంది. ఇంకా ఇక్కడే మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా తెలుస్తుంది. జంగ్ హీరోయిన్ కి తన కజిన్ యొక్క ఫేక్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ గురించి ఆ సీక్రెట్ అయితే చెప్పి ఉంటాడు. దానివల్ల హీరోయిన్ గెస్ అందరి ముందు ఆ సీక్రెట్ ని బయట పెట్టగలిగింది. జంగ్ హీరోయిన్ ని ఇష్టపడుతున్నాడు కాబట్టి హీరోయిన్ యొక్క సంతోషాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి తన కజిన్ అని కూడా చూడకుండా ఆ సీక్రెట్ ని హీరోయిన్ కి చెప్పేసి ఉంటాడు. లాస్ట్ సీన్ లో హీరోయిన్ తన స్టైల్లో హీరో చెవిని గట్టిగా పట్టుకొని అతన్ని కొడుతూ ఏంట్రా నన్ను పెళ్లి చేసుకుంటావని అడుగుతుంది. హీరో కూడా భయంతోనే అలాగే మేడం పెళ్లి చేసుకుంటాను, ఎందుకు చేసుకోనని అడగడంతో హీరోయిన్ ఆఖరికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళిద్దరూ కూడా కలిసిపోయారు, ఒక కపుల్ లాగా ఇక పై నుంచి జీవించబోతున్నారన్న ఒక హ్యాపీ ఎండింగ్ సీన్ ని చూపించి ఈ స్టోరీని అయితే హ్యాపీగా ఎండ్ చేస్తారు. ఈ స్టోరీ నచ్చినట్లయితే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అస్సలు మర్చిపోకుండా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు నెక్స్ట్ వీడియోని ఫాస్ట్గా తీసుకువచ్చే మోటివేషన్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ కౌంట్ అస్సలు పెరగకుండా అలా ఉంటే ఎలా చెప్పండి, కొంచెం పెంచడానికి మీరన్నా ట్రై చేయొచ్చు కదా, ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. ఓకే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో కొంచెం సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.